ఇక నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక నల్గొండ జిల్లాలోని 10 మండలాల్లో 241 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. ఇక సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లోని 158 పంచాయతీలకు, ఇక యాదాద్రి, భువనగిరి జిల్లాలోని 5 మండలాలకు చెందిన 140 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. రెండవ విడతలో 3 జిల్లాలకు చెందిన 23 మండలాల్లో 539 పంచాయతీలకు 4200 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నల్గొండ జిల్లాలో ఈసీ ఏర్పాట్లపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఓటర్ స్లిప్పులు ఇవ్వకపోవడంతో ఏ కేంద్రంలో ఓటు వేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఫారవుతున్నారు. ఇక బరిలో నిలిచిన అభ్యర్థుల గుర్తుల కంటే అదనంగా మరిన్ని గుర్తులను బ్యాలెట్ పేపర్లో ముద్రించడం తో వృద్ధులు, నిరక్షరాస్యులు నానా అవస్థలు పడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు పోలింగ్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో ఈ రోజు 2 విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా పెదవిరుస్తా ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా లైటింగ్ సదుపాయం లేక అక్కడ ఓటేసేటువంటి వృద్ధులకు, నిరక్షరాస్యులకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అక్కడ లైటింగ్ సరిగా లేకపోవడంతో అక్కడ బ్యాలెట్ పేపర్ల మీద ఓటు వేసే క్రమంలో కనపడక గుర్తులన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు నల్గొండ జిల్లాలో అక్కడక్కడ కూడా మనకు కనపడతా ఉంది. దీంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఓటర్ స్లిప్లు పంపిణీ చేయాలని ఖచ్చితంగా నిబంధనలు ఉన్నప్పుడు కూడా సగానికంటే ఎక్కువగా ఓటర్ స్లిప్లు అనేది పంపిణీ జరగలేదు. అక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా చాలా రకాలుగా తిక్కమక పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో జీవనోపాధి పోయిన వాళ్ళు ఈ రోజు ఓటు వేయడానికి వాళ్ళ స్వగ్రామానికి వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ స్లిప్లు లేక, అక్కడ ఉన్నటువంటి వివరాలు లేక వాళ్ళు ఓటు వేయడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చాలా చోట్ల కూడా గమనిస్తా ఉన్నాం. దీంతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క ఊర్లో కూడా బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల కంటే ఎక్కువగా బ్యాలెట్ పేపర్ లో గుర్తులను ముద్రించారు. ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ లో 15 గుర్తులను, 18 గుర్తులను అక్కడ ముద్రించడం జరిగింది. కానీ అక్కడ 5-6 మాత్రమే బరిలో ఉన్నప్పుడు కూడా 10 కంటే ఎక్కువగా గుర్తులను ఆ బ్యాలెట్ పేపర్ లో ముద్రించడంతో ఆ ఓటు వేసే క్రమంలో గుర్తులు కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యులు, వృద్ధులందరూ కూడా ఓటు వేసేటువంటి క్రమంలో తనకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసేటువంటి క్రమంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా ఎవరు కూడా సహకరించట్లేదు. వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం 3 రోజుల క్రితం చూసాం నల్గొండ జిల్లాలో చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో అయితే పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఓటర్లన్నీ కూడా ఆ స్లిప్లన్నింటినీ కూడా బయట మురికి కాలంలో, డ్రైనేజీ కాలంలో, చెత్త కుప్పలో మనకు లభ్యమయ్యాయి. దాదాపు 400 ఓట్ల వరకు కూడా అక్కడ ఆ రిటర్నింగ్ అధికారి కానివ్వండి, ప్రెసిడింగ్ అధికారులు కూడా ఆ ఓటర్ ఏదైతే బ్యాలెట్ పేపర్లు ఉంటాయో వాటన్నింటినీ భద్రపరచడంలో, వాటిని సురక్షితంగా సీల్ వేసి ఎంపీడీఓ ఆఫీసులో భద్రపరచడంలో పూర్తి విఫలమయ్యారు. అవన్నీ కూడా బహిరంగంగా ప్రజల్లోకి వచ్చాయి, బహిరంగంగా డ్రైనేజ్ కాలువలు దొరికాయి. ఇంత నిర్లక్ష్యంగా నల్గొండ జిల్లాలో అధికారులతో వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా రిగ్గింగ్ జరుగుతా ఉంది, ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసేలాగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో భయభ్రాంతులు గురి చేసేలాగా అక్కడ అరకొర వసతులు
అధికార పార్టీకి అనుకూలంగా జరిగేలాగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. జిల్లాకు పరిశీలకులు వచ్చారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారికి వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా పర్యటన చేయట్లేదు, ఎక్కడ కూడా ఏవి కూడా పట్టించుకోవట్లేదు. పోలీస్ శాఖ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అనధికారికంగా అక్కడ ఉంటున్న వ్యక్తులు అందరూ జొరబడుతా ఉన్నారు. అక్కడ ఉంటున్న అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే చీకటిగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్ సదుపాయాన్ని కల్పించాలి. సిబ్బంది కూడా చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి వారం రోజుల పాటు డ్యూటీలు వేస్తా ఉన్నారు. మహిళా టీచర్లకైతే వర్షం బట్టి 3 రోజుల పాటు డ్యూటీలు వేసి మళ్ళీ వెంటనే 2వ విడత కూడా డ్యూటీలు వేయడంతో ఒకరోజు ముందే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళాలి కాబట్టి చలికి వాళ్ళందరూ కూడా అక్కడ బస్ చేయలేక డ్యూటీలు చేయలేక ఏమనంటే అధికారులు వేధింపులు గురి చేసి షాక్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తారు కాబట్టి ఏమీ అనలేక బయట పడలేక మహిళలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఉంది. మొత్తంగా అయితే అరకొర వసతులు ఎక్కడికక్కడ కూడా నిర్లక్ష్యం అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.